హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ 65 కాలీఫ్లవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ గోబీ 65 ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజులో కొద్దిగా పెద్దగా ఉండేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వేడి నీళ్ళు వేసుకొని వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత స్టవ్ పై మరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి నీళ్ళు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రాళ్ళ ఉప్పు కానీ లేదా నున్నటి ఉప్పు ఏదైనా పర్లేదండి. ఉప్పు వేసిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి మునిగేలాగా బాగా వేసేసుకొని ఇలా మునిగేలాగా పెట్టుకోవాలి. ఇలా మునిగిన తర్వాత 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. 3 నిమిషాలు సరిపోతుందండి, మరి ఎక్కువగా బాయిల్ చేయకూడదు. ఇలా 3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత వీటన్నింటినీ నీళ్ళన్నీ వంపేసుకొని మరొక గిన్నెలోకి ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ తీసేసుకోవాలి. 3 నిమిషాల కంటే ఎక్కువ బాయిల్ చేయకూడదండి. కాలీఫ్లవర్ పీసెస్ అనేవి మరీ మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా మనకి ముక్క జస్ట్ ఒక 70% బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత మరొక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే మనకి కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఈ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే టమోటో కెచప్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఈ పిండిలోకి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మనం బజ్జీ వేసుకుంటాం కదండి, ఆ బజ్జీ పిండిలాగా మనం నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పంట సోడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ ఇందులోకి వేసేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు. కొద్దిగా మనం బజ్జీ వేసుకునే పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఈ ముక్కలన్నింటికి ఆ పిండి బాగా పట్టేలాగా మరొకసారి నెమ్మదిగా ఇలా బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఈ కాలీఫ్లవర్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నామంటే తొందరగా మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంత బాగా క్రిస్పీగా రావు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలైనా పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి గోబీ 65. మామూలుగా అందరూ గోబీ మంచూరియా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా కూడా మనం ఈవినింగ్ స్నాక్గా అలాగే టీ టైంలో కూడా మనకి ఒక ప్లేట్ తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తింటూ మనం మధ్యలో కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మంచూరియా కాకుండా ఇలా 65 గోబీ 65 చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనకి ఇప్పుడు గోబీ 65 రెడీ అయిపోయినట్టేనండి. ఎందుకంటే చూసారా ఎలా వేగింది అని తెలుస్తుందంటే ఆయిల్ బబుల్స్ అనేవి ఆగిపోతాయి. చూసారా మనకి కాలీఫ్లవర్ బాగా ఫ్రై అవుతుంది, గోల్డెన్
కలర్లోకి వచ్చేస్తుంది ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా. చూసారా? ఈ విధంగా వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న మరొక ప్లేట్లోకి తీసేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బబుల్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత మనం ఈ గోబీ అన్నింటినీ తీసేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 2 నిమిషాలు అయితే కంపల్సరీ పడుతుందండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఈ గోబీ 65 అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి మారిపోతాయి. చూసారా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటాయండి. నిజంగానే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మన గోబీ 65 రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా 2గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇది స్పైసీగా మరి కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ పచ్చిమిర్చి మధ్యలో గోబీ తింటూ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు తింటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. కారం తినే వాళ్ళైతే ఈ విధంగా కూడా చేసుకొని మీరు తినచ్చు. సో ఇప్పుడు ఈ గోబీ పైకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు దీనిపైన వేసేసుకోవాలి. వేసేసుకొని మధ్యలో తినేవాళ్ళు తినేయచ్చు. సో మన గోబీ 65 రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.